హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ షాలిన్ వన్ హబ్. యూట్యూబ్లో కొత్తగా రూల్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కఠినంగా రూల్స్ మారిపోయాయి. అథెంటిక్ కంటెంట్ ఉంటే దానిపైన మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సో ఎవరైనా కొత్తగా ఉన్న క్రియేటర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. అసలు ఏంటంటే యూట్యూబ్లో సో ఈ ఇన్అథెంటిక్ కంటెంట్ని ఇంత కఠినంగా చేయడానికి రీజన్స్ ఏంటంటే, సో ఎవరైనా ఓన్ కంటెంట్ తోటి వీడియోలు చేసినారనుకో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. అసలు యూట్యూబ్ ఈ కొత్త రూల్స్ తీసుకురావడానికి గల రీజన్ ఏంటంటే, యూట్యూబ్ లక్ష్యం వచ్చేసి ఒకటే అండి. ఏంటంటే సో కంటెంట్ అనేది ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. సో చూసే వ్యూవర్స్కి ఖచ్చితంగా ఒక ఉపయోగకరంగా ఉండాలి. అనవసరంగా ఏది పడుతుంది పెట్టి సో వ్యూవర్స్ని ఇబ్బంది పెట్టకూడదు. సో అందుకోసం రియల్ కంటెంట్ని ప్రోత్సహించడం కోసము ఈ రూల్స్ అనేటివి మరింత కఠినతరం చేసిందండి. సో ఎవరైనా ఓన్ కంటెంట్గా చేసుకునే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అలా కాకుండా రీయూజ్డ్ కంటెంట్ వేరే వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసేసి దాన్ని అప్లోడ్ చేయడము, అలా చేస్తే మానిటైజేషన్ ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందండి. సో అది మనం కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఇంకోటి, చాలా మంది అపోహపడుతున్నారు, ఏఐ వీడియోస్ ని మొత్తానికి బ్యాన్ చేశారు, అసలు మానిటైజేషన్ కూడా మొత్తం ఆగిపోయింది అని కొంతమంది అనుకుంటున్నారు. అలా కాదండి, ఏఐ వీడియోస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ ఏఐ వీడియోస్ ని చేసి మనం డైరెక్ట్ అప్లోడ్ చేయడం కాదండి. అలా చేస్తే అసలు నీ యొక్క ప్రమేయం ఏముంది అన్నట్టు, ఓన్లీ జస్ట్ ఏఐ వీడియోస్ క్రియేట్ చేస్తుంది, ఆ వీడియోస్ ని మీరు తీసుకెళ్లి డౌన్లోడ్ చేసి దానిలో అప్లోడ్ చేస్తున్నాడు. అలాంటి వాటికి అసలు మానిటైజేషన్ అనేది అస్సలు అవ్వదండి. సో ఏఐ వీడియోస్ ను మీరు క్రియేట్ చేసుకొని దానికి ఎడిటింగ్ చేసి మీరు వాయిస్ ఇచ్చి అలా చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూట్యూబ్లోనే ఏఐ క్రియేషన్ ఆప్షన్ ఇచ్చారండి. సో వాళ్ళు ఏఐ వీడియోస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఆప్షనే ఇవ్వకపోతుండే. సో మీరు ఏఐ వీడియోస్ని సో యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఒక విషయం ఏంటంటే, డైరెక్ట్ యూజ్ చేస్తే మాత్రం మానిటైజేషన్ అయితే అవ్వదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి, కొంతమంది ఏం చేస్తారంటే తమ్నైల్ వచ్చేసి ఒకటి పెడతారు, లోపల కంటెంట్ చూస్తే ఇంకో కంటెంట్ ఉంటుంది. దాని కారణంగా ఏంది, సో వ్యూవర్స్ అనేది చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. సో కొంతమంది ఏంటంటే తమ్నైల్ చూసి ఓపెన్ చేస్తారు, కానీ అక్కడ చూస్తేనేమో వేరే మ్యాటర్ చెప్తాడు. సో అలాంటి వాళ్ళని కూడా తగ్గించడం కోసము ఇప్పుడు రూల్స్ అనేవి కఠినం చేసిరండి. అలా ఇప్పుడు ఇంత చేసిర్రు అనుకో, మానిటైజేషన్ మాత్రం అస్సలు అవ్వదు, ఛానల్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. మూవీ క్లిప్స్ కానీ మ్యూజిక్ కానీ అలాంటివి యూజ్ చేస్తే వాళ్ళకు క్రెడిట్స్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ పర్మిషన్ తోటి యూజ్ చేస్తే మీకు కాపీరైట్ క్లెయిమ్ రావచ్చు, కాపీరైట్ స్ట్రైక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఛానల్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. వచ్చేసి మనకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మనకు వైలెన్స్ కానీ అండ్ డేంజరస్ కంటెంట్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటివి గంట ఎంకరేజ్ చేస్తే సో ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం కంపల్సరీ చూసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, అది చిన్న క్రియేటర్ కావచ్చు, పెద్ద క్రియేటర్ కావచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు, ఏంటి అంటే మీ ఓన్ కంటెంట్ నమ్ముకోండి, ఓన్ కంటెంట్ చేసుకోవాల్సిందే. పక్క వాళ్ళ కంటెంట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయడము, అది ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. మీరు ఓన్ వాయిస్ ఇచ్చుకుంటా, ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే సో ఇప్పుడు కాకుండా కూడా లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఇది కంపల్సరీ చూసుకోవాల్సిందే. సో యూట్యూబ్ రూల్స్ అనేటివి మాత్రము ఖచ్చితంగా చేంజ్ అవుతూనే వస్తున్నాయి. ఒకప్పుడు వేరే రూల్స్ చాలా సింపుల్గా ఉండే, ఇప్పుడు రాను రాను చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ అయింది, ఇప్పుడు మొన్న జూలై 15కి. సో ప్రతి ఇయర్ ఇట్లా చేంజ్ అవుతూ వస్తుంది. సో కాబట్టి మనం జాగ్రత్త పడుతూ మన ఓన్ కంటెంట్ పైన ఆధారపడాలి. అట్లయితే మీకు ఎప్పటికి కూడా ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ ఎన్ని రూల్స్ తెచ్చినా కూడా మీరు భయపడాల్సిన పని అయితే లేదు. సో మీ సొంత కంటెంట్ పైన ఆధారపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త క్రియేటర్స్ వాళ్ళని ఉంటే యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొత్త వీడియోతో కలుద్దాం.